హాయ్ అండి. నేనిక్కడ కొత్తిమీర నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఇక్కడ చూసారు గదండీ పెద్ద సైజు కట్ట తీసుకున్నాననమాట. అదంతా క్లీన్ చేసుకొని ఇట్లా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇట్లా జాలి బుట్టలో వేసుకొని శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టుకున్నాను. ఇక్కడ చూసారు గదా! ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నాను. కొత్తిమీర వచ్చేసి పావు కేజీ దాకా ఉందండి. చింతపండు వచ్చేసి 50 గ్రాములు ఇట్లా వేడి నీళ్ళలో పెట్టుకున్నాననమాట. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు, అట్లాగే ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు ఇట్లా వేయించేసి పెట్టుకున్నానండి. పక్కకు తీసేసిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి కొత్తిమీర కూడా ఆరిపోయిన తర్వాత శుభ్రంగా ఫ్రై చేసుకున్నానండి. ఓ పక్కన చింతపండు కూడా ఉడికిపోతుందండి. చక్కగా గుజ్జు తీసేసి ఇట్లా ఉడకపెట్టుకుంటున్నాను. పక్కన కొత్తిమీర కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై అయిపోయిన తర్వాత తీసి చల్లారేలోపు మనం తాలింపు కూడా పెట్టేసుకున్నానండి. చూసారు కదండి, చల్లారిన తర్వాత జార్లో కొత్తిమీర వేసాను, ఒక 50 గ్రాములు ఉప్పు వేసానండి, అట్లాగే కారం కూడా వేసాను, చింతపండు గుజ్జు కూడా వేసేసి ఇట్లా గ్రైండింగ్ చేసుకొని వచ్చానండి. తాలింపు చల్లగా అయిపోయిన తర్వాత కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసానండి. అలాగే ఆవాలు మెంతులు కూడా గ్రైండింగ్ చేసి